వాక్యం ఏం చేయించున్నాడంట? పశ్చాత్తాపడుచున్నాడు. అయ్యో, నా రక్షకుడును నా ప్రభువును నేను అపరాధం చేశాను, నేను ఎంత పాపం చేసేది, నేను ఎంత అన్యాయం చేసేది అని అతను ఏం చేస్తున్నాడంట? పశ్చాత్తాపడి ఉన్నాడు. కానీ ఎక్కడ పడి ఉన్నాడంట? తనకు తాను పడి ఉన్నాడు. దేవుని వద్దకు రాలేదు, దేవుని చెంతకు రావడం లేదు. కానీ మనము చూసినట్లయితే అదే పశ్చాత్తాపడి క్రీస్తు ప్రభువు వారి వద్దకు వచ్చిన ఎడల, లేక దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడిన ఎడల మనము ఏమి పొందుకుంటాం? ఆ సిలువ ఎదుట పశ్చాత్తాపడి మనకి ఏమిటి ప్రయోజనం? ఎందుకు మనము పశ్చాత్తాపం అని ఆలోచన చేసినట్లయితే, మొదటిగా రక్తం గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాను తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదని. చూడండి, మొట్టమొదటిగా మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి చేత, మన హృదయము దేవునికి ఎదుట మనము పశ్చాత్తాపడి చేత మనకి ఏమిటంట? మన ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. అయ్యో, నేను రోగి అయి ఉన్నాను, నా బాధ ఏమిటి, నా శ్రమ ఏమిటి, ఎందుకు వచ్చినదని ఒక్కసారి మనము పరిశీలన చేసుకుని మనలను మనము చూసుకుని పరీక్షించుకుని దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపపడంగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. మనము పశ్చాత్తాపపడకుండా మన ప్రార్థనకు జవాబు రాదు. మనం ప్రార్థన చేస్తాం, గంటల తరబడి ప్రార్థన చేస్తాం, రోజుల తరబడి ప్రార్థన చేస్తాం, నెలల తరబడి ప్రార్థన చేస్తాం. కానీ మన ప్రార్థనకి ఏమి లేదు, జవాబు అనేది లేదు. ఆయన సిలువ వద్దకు వచ్చిన మనము, ఆయన సిలువ చెంతకు వచ్చిన మనము ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థనకు ఎందుకు జవాబు దొరకడం లేదంటే పశ్చాత్తాప హృదయము లేదు కనుకని మన ప్రార్థనకు జవాబు రావడం. మనము పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా వస్తాం. మనము ప్రార్థన చేసిన విశ్వాసంతో ప్రార్థన చేసిన దేవుడు నా పాపమును, నా ప్రార్థన అంగీకరిస్తాడని మనము చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు ఆయన దయచేస్తాడు. మన ప్రార్థనకు ఆయన నెరవేర్పును దయచేస్తాడు. మనం పశ్చాత్తాప పడకుండా మన ప్రార్థనకు జవాబు రావాలంటే ఎంతటికి రాదు. ఇస్కే ఒక రాజు ఉన్నాడు బైబిల్ గ్రంథములో. అతనికి మరణకరమైన రోగం వచ్చినదంట. అతను తను చేసిన ప్రభువా, నేను ఏం చేస్తా, నేను ఏ అన్యాయం చేస్తా, ఒక్కసారి నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా ప్రార్థన చేయగా గోడ వైపు తట్టు తిరిగి ప్రార్థన చేయగానే మరలా ప్రవక్త అయిన యెషయా వద్దకు ఏమొచ్చినదంట? దేవుని యొక్క వాక్కు వచ్చి అతనికి చెప్పి ఉన్నాడట, ఇదిగో నీవు వెళ్ళి తిరిగి వెళ్ళి హిజ్కియాతో ఇలాగ చెప్పు, మరలా నీకు 15 సంవత్సరములు ఆయుష్ ఇస్తున్నానని చెప్పమన్నప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడంట? ఆ యొక్క ప్రవక్త దేవుని యొక్క మాటని వెళ్ళి ఆ ప్రవక్త అయిన యెషయా హిజ్కియాతో చెప్పి కనుక మనము కూడా దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడినప్పుడు మనం ఎంతటి కష్టమైన ఆ యొక్క రోగమైనను సమస్య అయినను ఇబ్బంది అయినను అది ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనను విని ఆయన ఆ ప్రార్థనకు జవాబును దయచేస్తాడు. ఈ రోజు నువ్వు ఎంత కన్నీటి ప్రార్థన చేస్తావో అంతటి జవాబు ఆయన ఇస్తాడు. నువ్వు ఎంతగా నీ హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరిస్తావు, నీ హృదయముని ఆయన సన్నిధిలో ఎంతగా దారపోస్తావో అంతగా దేవుడు ఖచ్చితంగా ఆయన జవాబును దయచేస్తాడు.
నీవు పశ్చాత్తాపపడకుండా నీ హృదయం ఆయనకు అర్పించకుండా ఈ దేవుని వద్దకు వచ్చి నీవు పాటలు పాడితే, ప్రార్థనలు చేస్తే, వాక్యం చదివితే నీ ప్రార్థనకు జవాబు రాదు. నువ్వు దేవుని వద్దకు వచ్చి పశ్చాత్తాపపడాలి. అయ్యా, నా పాపమును క్షమించు, నా అపరాధములను తీసివేయమని, నేను చేసిన పాపములను తీసివేయమని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాగ ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నువ్వు ఎందుకు నీ ప్రార్థన ఆలకించడం లేదంటే నీవు నీ హృదయంలో పశ్చాత్తాపన లేకపోవడం చేతనే. ఒకసారి ఆలోచన చేయి. ఆయన సన్నిధికి వచ్చిన నీవు, ఆయన శిలువ వద్దకు వచ్చిన నీవు ఎలాగన పశ్చాత్తాపడుతున్నావు? నీవు నామకార్థంగా వచ్చావా, లేక ఏదో వచ్చాను రైలు ఆచారంగా వచ్చావా అని ఆలోచించినట్లయితే నువ్వు అలాగ వస్తే నీ ప్రార్థనకు జవాబు రాదు. ఒకవేళ నీ హృదయంలో కానీ, నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ ఖచ్చితంగా కార్యం చూడాలి. నా ప్రార్థనకు దేవుడు జవాబు దయచేయాలని నేను ఆశపడితే ఆయన శిలువ వద్ద పశ్చాత్తాపడు. రెండవదిగా చూచినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. చదవనమ్మా. భక్తిహీనులు తమ చెడు మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులు మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. రెండవది, ఆయన శిలువ వద్దకు వచ్చిన నీవు, ఆయన శిలువ వద్ద పశ్చాత్తాపపడిన నీకు ఏమి దొరుకుతుందంటే క్షమాపణ దొరుకుతుంది. ఈ లోకంలో నిన్ను ఎవరు క్షమించకపోయినా ఆ శిలువ వేయబడిన యేసుక్రీస్తు ఖచ్చితంగా నేను ఏం చేస్తానంటున్నాడు? ఆయన క్షమిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయనను ఎదురు నిన్ను క్షమించాలంటే, నీకు క్షమాపణ దొరకాలంటే, నీవు చేసిన దుర్మార్గము నుండి, నీవు చేసిన అపరాధముల నుండి, నీవు చేసిన ద్రోహము నుండి నీకు క్షమాపణ కావాలంటే ఏం చేయాలంట? నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. నువ్వు చెడు చేసే మార్గాలు అనగా దుష్టులు ఇతరులను నాశనం చేయాలని చేస్తే ఆ ప్రయత్నాలను నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలట. ఇతరులను నీవు నాశనం చేసే ప్రయత్నములు చేస్తూ, అయ్యా నన్ను క్షమించము, నన్ను దేవా నన్ను మన్నించమంటే ఆయన నిన్ను మన్నించడు. ఆయన నీ చెడు మార్గాన్ని నీవు విడిచిపెట్టాలి. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే నీ తలంపులను మానాలి. నీ తలంపులు ఏం చేయాలంట? మానాలి. మన తలంపులు ఏముంటాయంటే చెడు తలంపులు ఏముంటాయి. అతను ఎలాగ నాశనం చేయాలి, అతన్ని ఎలాగన నేను కిందకు లాగేయాలి, అతనిని ఎలాగన నేను కించపరచాలి, అవమానపరచాలి అని మనం ఏం చేస్తాం? తలంచుతాం, ఆలోచనలు చేస్తాం. కనుక అలాంటి తలంపులనంట మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఈ రోజు వరకు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ చెడు మార్గాన్ని నడుచుకుంటున్నావేమో, నీవు అదే చెడు తలంపులు కలిగి ఉన్నావేమో, ఒక్కసారి పరిశీలన చేసుకో. ఈరోజు ఇప్పుడు ఈ సిలువ ధ్యానాలలో నువ్వు ఆయన సన్నిధికి, ఆయన సిలువ వద్దకు వచ్చిన నీవు పశ్చాత్తాపపడకుండా నీకు క్షమాపణ కావాలంటే ఆయన క్షమాపణ ఇవ్వలేడు. ఆయన రక్తము చేత నిన్ను కడగలేడు. ఆయన కడగడానికి, నిన్ను క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆ క్షమాపణ పొందుకున్నారంటే, ఆయన రక్తము చేత నువ్వు శుద్ధి చేయబడాలంటే నువ్వేం చేయాలి? నువ్వు మనస్సును మార్చుకోవాలి, నీ తలంపులు మార్చుకోవాలి, నీ ఆలోచనలను మార్చుకోవాలి. అప్పుడే నీకు క్షమాపణ దొరుకుతుంది. అప్పుడే నిన్ను క్షమిస్తాడు. నేను మంచివాడిని కదా, నేను గొప్పవాడిని కదని నీవు మోసం చేసుకుంటున్నావేమో, నువ్వు చెడు తలంపులు కలిగి నీవు హేళన చేసుకుంటున్నావేమో. అలాగ నువ్వు చేసిన ఎడల నీకు క్షమాపణ దొరకదు. అందుకని ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము కూడా చూద్దాం. ఏప్రిల్ దయ కలిగి మన పాపములను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన కృత నిబంధన
ఆయన చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతబడినా అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. చూడండి, ఏమిటంట, మన దోషాలను మనం ఒప్పుకునే ఎడల, మన తలంపులను, మన చెడు మార్గాలను విడిచిపెట్టిన ఎడల ఆయన ఏం చేస్తానని వాగ్దానం చేయించున్నాడంటే, ఇక ఎన్నడన కూడా వాటిని నేను జ్ఞాపకం చేసుకోను. ఎందుకంటే నేనంతకే కదా సిలువ వేయబడి ఉన్నాను, నేనంతకే కదా నేను శ్రమ పడ్డానని కోసం. నీవు నా యొద్దకు వచ్చి నీ పాపం ఒప్పుకున్నావు కదా, నా కుమారుడా, నా కుమార్తె, ఇక ఎన్నడన వాటిని నేను జ్ఞాపకము చేసుకున్నానని ఆయన వాగ్దానము చేయించున్నాడట. ఎలాగో దూరంకి ఎంతటి దూరం చేయించున్నాడంటే, వాటికి మనకును తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత ఎడమగా వాటిని మనకు చేయించి ఆయన వాటిని ఎన్నడూ కూడా ఆయన ఏం చేస్తానంటున్నాడు, జ్ఞాపకము చేసుకున్నాను అంటున్నాడు. కనుక మనం క్షమాపణ ఆయన ఎదుట మనం చెడు మార్గాలను, మన పాపములను విడిచిపెట్టడం ద్వారా, రెండవదిగా ఆయన ఎదుట పశ్చాత్తాపం పట్టడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏమిటంటే క్షమాపణ. మూడవదిగా చూద్దాము, యేస్కేల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనము. యేస్కేల గ్రంథము నా జీవము తోడు ఇశ్రాయేలులో ఇదే ప్రభువు వాక్కు, మనుష్యులందరూ నా వశంలో ఉన్నారు, కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయవాడెవడు వాడే మరణమునందును. చూడండి, మనము మరణము పొందకుండా ఆయన వద్దకు వచ్చి మనము పశ్చాత్తాపపడిన ఎడల మనకేం కలుగుచున్నదంట, జీవము కలుగుచున్నది. యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క హృదయం యొక్క ఆయన చిత్తం ఏమిటంటే, ఒక వ్యక్తి చనిపోవట కాదు, ఒక వ్యక్తి జీవించడే ఆయన చిత్తమై ఉన్నదంట. అందుకని ఆయన మాట్లాడుచున్నాడు ఏమనంటే, 23వ వచనం నుంచి చదువుకుందాం. దుష్టు 23వ వచనం అమ్మ, దుష్టులు మరణమునందుని చేత నాకేమాత్రమైన సంతోషము కలిగిన వారు తమ ప్రవక్తను దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చూడండి, ఆయన ఏ ఉద్దేశం, ఆయన ఉద్దేశం ఏంటంటే మనం జీవించడమే. ఆయన మనకేం చేయాలనుకుంటున్నాడంటే జీవింప చేయాలని, జీవమును దయచేయాలని ఆయన ఆశపడుచున్నాడు. ఈ రోజున నీవు బ్రతుకుతున్నావన్న మాటే కానీ ఒకవేళ మృతురాయులై ఉంటే ఇప్పుడుగైనా నీ కళ్ళు తెలుసుకుని ఆయన వద్దకు వచ్చి పశ్చాత్తాపపడి నీ చెడు మార్గాలను, నీ చెడు తలంపులను, నీ చెడు జీవితమును, నీ దుర్మార్గతను విడిచిపెట్టి పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన నీకేం చేస్తున్నాడంటే జీవమును దయచేయించున్నాడు. నీకు జీవము దయచేయించున్నాడంట, నీకు జీవ ఆత్మను దయచేసి ఉన్నాడంట. అందుకని ఆయన అంటున్నాడు, అది 24వ వచనం కూడా చదవండి అమ్మా. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటినీ ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకున అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రం జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమనందును. చాలా చూడండి, మనం ఏం చేయించున్నామంటే, మరణము మనకి వ్యాధి బాధలు వస్తున్నాయంటే మనకేం లేదని పశ్చాత్తాప హృదయము లేకపోతే, నీకు వ్యాధి వచ్చినా నువ్వు నీకు తెలియకపోయినా దేవునికి వ్యతిరేక కార్యం చేసి ఉండవచ్చేమో. ఒకవేళ చెడు తలంపులు నీలో ఉన్నామేమో, దుష్ట తలంపులు ఏమైనా క్రియలు నీలో ఉన్నాయేమో. ఒకవేళ ఆలోచన చేసుకుని నువ్వు ఆయన సిలువ వద్దకు వచ్చి పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన ఏం చేస్తాడంట, నీ పాపములన్నిటిని కొట్టేసి నేను జీవములోనే ఉంచుతాడు. అదే నీవు నీతి కార్యాలు చేసి అప్పుడు వరకు మంచి తలంపులు కలిగి అప్పుడే నీవు చెడు మార్గంలోనికి వెళ్తే
ఆయనకి జీవమును దయచేయి. నీ పాపమును బట్టి నీకు శ్రమ వస్తుంది కాబట్టి ఒకవేళ నువ్వు ఏదైనా తప్పిదము చేశానని తెలుసుకున్నట్లయితే వెంటనే ఆయన వద్దకు వచ్చి పశ్చాత్తాపపడి ఆయన ఎదుట నీవు క్షమాపణ పొందుకుంటే నీకు జీవమును ఆయన దయచేయించున్నాడు. 4వదిగా చూద్దాము. మొదటి సమయంలో గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, మీ హృదయం పూర్ణ హృదయముతో యెహోవా వద్దకు మీరు మల్లుకుని ఎడల అన్య దేవతలను అస్తరోతు దేవతలను మీ వద్ద నుండి తీసివేసి పట్టుదలకు కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. 4వదిగా చూచినట్లయితే ఆయన వాగ్దానం ఏమిటంటే నిన్ను విడిపిస్తానని ఆయన నీకు కలిగిన శ్రమ నుండి, నిన్ను వెంబడించున్న శత్రువు నుంచి, వ్యాధుల నుంచి, రోగముల నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి నిన్ను విడిపిస్తానని ఆయన వాగ్దానం చేయించున్నాడు. నువ్వు ఎవరి ద్వారైనా నువ్వు తరమబడుచున్నావేమో, నువ్వు ఎవరి చేతులైనా బంధింపబడి ఉన్నావేమో, నీవు శ్రమలలో ఇరుక్కుపోయావేమో, నీ శత్రువులు నీ మీదకు దండెత్తి వచ్చినారేమో నీవు చేసిన పనులను బట్టి. అందుకని ఇశ్రాయేలుతో అంటున్నాడు సమూయేలు ఏమనంటే, నీ అన్య దేవతలను విడిచిపెట్టి, నీవు నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టి నువ్వేం చేయాలంటే దేవుని వైపు పూర్ణ హృదయముతో ఆయన వైపు తిరిగిన ఎడల, ఆయనను సేవించిన ఎడల నిన్ను ఎవరైతే తరిమొచ్చినారో వారి నుండి నిన్ను ఆయన విడిపించును. ఈ రోజున నీ జీవితంలో కలిగే శ్రమ, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే వ్యాధి, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ఇబ్బంది, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే నీ శత్రువు నిన్ను తరుముచున్నారేమో, వాటి నుండి నువ్వు విడిపించుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా నీకు విడుదల కలగడం లేదేమో. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా వైపు తిరిగిన ఎడల నిన్ను విడిపిస్తా అని మాట్లాడుచున్నాడు. ఒకవేళ నువ్వు ఆలోచన చేయి, ఇంకా నేను దేవుడి వైపు తిరగకుండా అలాగనే లోకము వైపే ఉండి లోకములోనే జీవించు, అయ్యో ఈ శ్రమ నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, అయ్యో నా శత్రువు నుండి నన్ను ఎవరు విడిపిస్తారని నువ్వు ఆశపడుతున్నావేమో. నువ్వు దుర్మార్గముగానే అన్య దేవతల వైపు తిరుగుచు, వాటి అందు ఆశపడచ్చు, వాటిని ఆరాధించు నువ్వు తిరుగుచున్నావేమో. అందుకేమో నీకు విడుదల కలగలేదేమో. అలా అన్ని దేవతలండి ఎక్కడో బయటికి కాదు, నీ హృదయంలోనే ఉన్నాయి. ఏమిటంటే నీ హృదయములు వేటినైతే ఎక్కువగా ఆరాధిస్తావు, వేటినైతే ఎక్కువగా ప్రేమిస్తావు, అవి అన్య దేవతలు. వాటన్నిటిని విడిచిపెట్టి నీ దేవుని వైపు తిరుగు. అప్పుడు ఖచ్చితంగా నేను ఆయన ఏం చేస్తాడు, విడిపిస్తాడు. నీవెంతటి శ్రమ అయినా ఆయన విడుదల నీకు దయచేస్తాడు. అందుకని ఆయన అంటున్నాడు, ధనవంతుని యొక్క దగ్గర వచ్చినప్పుడు ఒక మాట చెబుతున్నాడు, పేతురయ్యో ధనవంతులు పరలోక రాజ్యంలో సమీపించిన సాధ్యం కదంటే ఆయన అంటున్నాడు ఏమనంటే, దేవునికి సమస్తమును సాధ్యమే. అది ఎంతటి శ్రమ అయినా నీ శ్రమను ఆయన ఏం చేస్తాడు, తీసేస్తాడు. నీ శ్రమ నుండి నిన్ను విడుదల చేస్తాడు. కనుక ఆయన ఎదుట నీవు పశ్చాత్తాపడినప్పుడే నీకు నీ శ్రమ నుంచి నీకు విడుదల కలుగుతున్నది. 5వదిగా చివరిగా చూద్దాము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 32వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 32వ వచనం. బొచ్చు కత్తిరించి వాని ఎదుట అలాగ నోరు తెరవకుండాను ఆయన ఆయన భూమి మీద నుండి తీసివేయబడి ఉన్నది.
ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్పెను, తన్ను గుచ్చియా వేరొకను గుచ్చియా దయచేసి నాకు తెలుపుమని పిలుపుని అడిగాను. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గురించి సువార్తను ప్రకటించెను. అలాగనే 31వ వచనము కూడా చదువుకుందాం. 39వ వచనం నుంచి చదవండి. 28వ వచనం చదవండి అమ్మా. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండును. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పెను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది నాకు త్రోవ చూపమని అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథమెక్కి అతనితో కూడా కూర్చుండమని పిలుపును వేడుకొనను. చూడండి, 5వదిగా చూసినట్లయితే ఆయన పశ్చాత్తాప పడినప్పుడు మనకి కలిగించిన మాట ఏమిటంటే పరిశుద్ధాత్మను పొందుకుంటామంట. ఒక వ్యక్తి ఆయన ఏం చేయించినాడంటే అథియోపియా అనే రాణి యొక్క ధనాన్ని, రాణి యొక్క అంతికయ్య యొక్క మంత్రి ఏం చేయించినాడంట, యెరూషలేము వద్ద నుండి వెలుచినప్పుడు అతని యెషయా గ్రంథము చదువుచుండగా ఏం చేయబడిందంటే ఆత్మ ఎవరి వద్దకు వచ్చినది? పిలుపు వద్దకు వచ్చినది. పిలుపు ఏం చేయబడ్డాడంటే ఆత్మ చేత నింపబడి అతని వద్దకు వెళ్ళిందంట. అంటే ఆత్మ ఏం చేయబడి ఎవరి వద్దకు వస్తుంది? పశ్చాత్తాప పడిన వారి వద్దకు వస్తుంది. ఆత్మ చేత నింపబడుతున్నారంట. కనుక మనం ఆత్మ చేత నింపబడాలంటే మనం ఏం చేసుకోవాలంటే పశ్చాత్తాపం పడాలి. పౌలు కూడా అనేక మందిని హింసించుచు ద్వేషించుచు సంపుచ్చి వెళ్ళొచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? పౌలును సౌలుగా మార్చినాడు. ఆయన సిలువ వద్దకు ఆయన సిలువ ఎదుటప్పుడు పశ్చాత్తాపడగా అతను ఏం చేయబడి ఉన్నాడు? దేవుని ఆత్మ చేత అతను నింపబడి అన్యజనులందరికీ కూడా సువార్తను ప్రకటించినాడు. అలాగే పిలుపు ఆత్మ చేత నింపబడి ఆ యొక్క అథియోపియా రాణి అయిన కంద్రిక కింద ఉన్న మంత్రి యొక్క ఆమెకు కూడా ఏం చేస్తున్నాడంట? బోధించడము జరిగింది. కనుక ఆత్మ చేత మనం నింపబడుచున్నాం. ఈ రోజు నీకు ఆత్మ లేదేమో, దేవుని యొక్క ఆత్మ చేత నీవు నింపబడలేదేమో, అందుకే నీ కార్యములు జరగడాలేమో. ఒక్కసారి పరిశీలన చేసుకో. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ఏమనంటే, దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నదంటే ఏమనంటే, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఇప్పుడు మనం ఆత్మ కలిగి ఉన్నామా లేదా? ఈ పిలుపు ఎలాగైనా ఆత్మ చేత బోధించబడింది అంటే ఆత్మ అతని మీద ఉండుటి చేతనే కదా. పౌలు అనేక మందికి సువార్త ప్రకటించినాడంటే ఆత్మ ఉండుటి చేతనే కదా. మరి నీకు ఆత్మ ఉందా? ఆయన ఆత్మ నీ మీద నిలిచి ఉందా? ఆత్మ చేత నీవు నింపబడి ఉన్నావా? ఒకసారి పరిశీలన చేస్తూ, ఒకవేళ నీవు ఆత్మ కలిగి ఉండలేదేమో, ఇప్పుడు అయినా నీవు మారు మనసు తెచ్చుకొని పశ్చాత్తాపడి, అయ్యా నా పాపమును క్షమించు, నా ద్వేషమును తీసివేయము, నా అన్యాయమును క్షమించమని పశ్చాత్తాపడి ఆయన ఆత్మను నీవు అడుగు. ఆయన ఖచ్చితంగా తన ఆత్మతో నిన్ను నింపుతాడు. అంటే ధన్యతను దేవుడును మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ గల దేవా, నీకే వందనాలు, నేను స్తోత్రం. నీ సిలువ వద్దకు రాకనైనా ఇదిగో మేము పశ్చాత్తాపడటం ద్వారా మాకు ఏమిటి ప్రయోజనం అన్న విషయాలను మీరు మాకు తెలియజేస్తారు. ఇప్పుడు వరకు మాకు పశ్చాత్తాప మనస్సు లేదేమో, మేము పశ్చాత్తాప పడకుండా ఏ వైపు తిరగకుండా మేము ఇప్పుడు వరకు నేను ఉన్నామో జీవించుచున్నామేమో.
ఇదిగో ఇప్పుడు నీ సన్నిధానముకు వచ్చి పశ్చాత్తాపడుచున్నాను నేను. ఈ పశ్చాత్తాపమును బట్టి నీ వాగ్దానము చేసిన ప్రతి ఒక్క మేలును మా జీవితంలో నెరవేర్చమని, మరి ప్రాముఖ్యముగా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానం సమాధానములు యేసు క్రీస్తు నామమున హృదయమును తలంపరుకును కావలెను గాక.